హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనాభా లెక్కలు సెన్సెస్ 2027లో అడిగే 34 ప్రశ్నలు ఏముంటాయి, అసలు ఏ రకంగా ఫిల్ చేయాలి, ఈ యొక్క ఆప్షన్స్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారత జనగణన 2027 మీ భాగస్వామ్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందండి. సో ఈ యొక్క జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఈ యొక్క జనగణనలో సంబంధించి మీరు ఇచ్చే డేటా చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది ఏ సంక్షేమ కార్యక్రమాలకు కూడా యూజ్ చేయరండి. అంటే ఫర్ సపోజ్ మీకు కారు ఉందని పెట్టడం వల్ల మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆగిపోతుందని అపోహలు ఏమైనా ఉంటే దయచేసి అలాంటి అపోహలు తొలగించండి. అవి ఓన్లీ గణాంకాల కోసం మాత్రమే సేకరిస్తున్న డేటా ఇది. దీనివల్ల మీకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఎలాంటివి ఆపరండి. కాబట్టి మీ దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మీరు ఇంట్లోనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఎన్యూమరేటర్ అంటే ఎవరైతే ఈ జనాభా లెక్కలు రాస్తారో వారు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు ఈ యొక్క జనాభా లెక్కల వివరాలని తెలియజేయొచ్చు. అయితే ఈ యొక్క జనాభా లెక్కల వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఈ జనాభా లెక్కలలో మనం పాల్గొనడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వ ప్రణాళికలు అనేవి ఈ యొక్క జనాభా లెక్కల పైన ఆధారపడి ఉంటాయండి. అంటే పథకాల రూపకల్పన కానివ్వండి, అయితే వనరులు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా కేటాయించి వాటిని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి ఈ యొక్క జనాభా లెక్కలు చాలా ఉపయోగపడతాయండి. పరిశోధనలకు గానివ్వండి, అనేక సామాజిక ఆర్థిక అంశాల మీద కూడా ఈ యొక్క జనాభా లెక్కలు చాలా ప్రభావం అయితే చూపిస్తాయండి. వ్యాపారం, పారిశ్రామిక నిర్ణయాలు కూడా ఈ యొక్క జనాభా లెక్కల ఆధారంగానే తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్స్ గాని, కాలేజెస్ గాని రావాలంటే అక్కడ జనాభా బట్టి కూడా అక్కడ స్కూల్స్, కాలేజెస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాలైన రోడ్డు, విద్యుత్తు, రవాణా లేకపోతే ఇతరత్ర ఇల్లు ఇవ్వడం, శాంక్షన్ చేయడం గానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క జనాభా లెక్కలను ఆధారపడి ఉంటాయి. ఇక సంక్షేమ కార్యక్రమాలకొచ్చేసరికైతే ఈ యొక్క జనాభా లెక్కలు బేస్ చేసుకొని ఏ కేటగిరీ వారికి అంటే ఏ సామాజిక వర్గం వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సామాజిక వర్గం వారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, దీన్ని బట్టి నిర్ణయాలైతే తీసుకుంటారు. సో ఈ జనాభా లెక్కలనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా అందరూ ఈ యొక్క జనాభా లెక్కల్లో పాల్గొనాలి. మీకు మీరుగా ఈ యొక్క జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలనుకుంటే మీ యొక్క జనాభా లెక్కలు మీ ప్రాంతంలో స్టార్ట్ అవ్వడానికి ముందుగా 15 రోజుల ముందు మీకు ఈ యొక్క జనాభా లెక్కలకి మీకు మీరుగా నమోదు చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారండి. ఇది ఎక్కువ సమయం పట్టదండి. గట్టిగా ఉంటే 15-20 నిమిషాలు సమయం పడుతుంది. జస్ట్ ఈ యొక్క 15 నిమిషాలు మీరు కేటాయించినట్టయితే మీ యొక్క ఇంటి మొత్తానికి మీరే చేసేసుకోవచ్చు. అంటే అందరూ వర్కింగ్ పర్సన్స్ అయినప్పుడు, ఎవరు ఇంటి దగ్గర లేనప్పుడు మీకు మీరుగా చేసేసుకొని ఎవరైతే అక్కడ జనాభా లెక్కల టైంలో రాసుకోవడానికి వస్తారో వారికి ఒక ఎస్‌సి ఐడీ వస్తుందండి మీకు మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. ఆ ఎస్‌సి ఐడీని వారికి చెప్తే చాలండి. మీకు జనాభా లెక్కలనేది కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి మీకు మీరుగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక వెబ్‌సైట్ ఉందండి. ఆ వెబ్‌సైటు sc.census.gov.in అనే వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే రాష్ట్రం ఉన్నారో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నారో ఆ యొక్క ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని, అంటే మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకొని కిందన ఉన్న క్యాప్చర్ అనేది ఉంటుందండి. ఆ యొక్క క్యాప్చర్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది రియాలిటీలో ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద కొట్టగానే నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తుందండి. ఇక్కడ ఏం లేదండి, కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరనేది ఎంటర్ చేయాలండి. జస్ట్ కుటుంబ యజమాని పేరు ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నంబరు, మీ యొక్క మెయిల్ ఐడీ అనేది ఇవ్వాలి. మెయిల్ ఐడీ అనేది ఆప్షనల్ అండి. మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మెయిల్ ఐడీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన ఎస్‌సి ఐడీ ఏదైతే ఉందో అది మీ మెయిల్‌కి కూడా రావడం జరుగుతుందండి. అంటే మొబైల్‌లో ఎస్ఎంఎస్ అనేది ఎప్పుడైనా డిలీట్ అయిపోవచ్చు. మెయిల్‌కి కూడా ఈ యొక్క కోడ్ రావడం వల్ల మెయిల్‌లో కూడా ఈ యొక్క కోడ్ అనేది అవైలబిలిటీగా ఉండడం వల్ల మీకు సేఫ్‌గా ఈ యొక్క ఎస్‌సి కోడ్ అనేది మీకెప్పుడూ ఉంటుందండి. సో, ఇక మీ యొక్క మొబైల్ నంబరు, మీ యొక్క మెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత సమర్పించు మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ భాష సెలెక్ట్ చేసుకోమంటుందండి. అంటే మీరు క్వెషనరీ ఉంటుంది కదా! 34 క్వెషన్స్ ఉంటాయండి. ఈ 34 క్వెషన్స్ ఏ లాంగ్వేజ్‌లో మీకు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీకు ఏ భాష అర్థమైతే ఆ భాషననేది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక్కసారి భాష ఎంచుకున్న తర్వాత మళ్ళీ భాష మార్చుకోవడానికి అవ్వదండి. సో, కాబట్టి ముందుగానే సెలెక్ట్ చేసుకునేటప్పుడు భాష అనేది మంచిగా ఎంచుకోండి. భాష ఎంచుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు మీ యొక్క పిన్ కోడ్ నంబర్‌ని, జిల్లాని, మీ యొక్క గ్రామాన్ని, ప్రదేశాన్ని, తర్వాత ల్యాండ్‌మార్క్‌ని ఇచ్చినట్టయితే మీకొక మ్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. రియాలిటీలో ఈ రకంగా ఉంటుందండి. మీకొక మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్‌లో మీరు ఒక పాయింటర్ అనేది వస్తుంది. ఆ పాయింటర్‌ని కరెక్ట్‌గా మీ ఇంటి దగ్గర ఆ పాయింటర్‌ని పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అంటే ఈ రకంగా మ్యాప్ వస్తుందండి. ఇక్కడ ఇల్లులు అన్నీ కనిపిస్తాయి.
ఆ పాయింటర్‌ని కరెక్ట్‌గా మీ ఇంటి దగ్గర అనేది పెట్టి అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదండీ! ఆ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకిక్కడ నేల రకము అంటే ఏంటంటే మీ యొక్క గచ్చు ఏదైతే ఉందో మీ ఇంటి తాలూకా గచ్చు ఏదైతే ఉందో అది ఏ రకంగా కట్టున్నారు. అంటే మట్టి గచ్చా? లేపోతే వెదురుతో చేసిన గచ్చా? లేతే కాల్చి ఇటుకలతో చేసిన గచ్చా? లేపోతే మార్బుల్స్‌తో చేసిన గచ్చా? ఇలా రాయితో చేసిన గచ్చా? ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే అడగడం జరుగుతుందండి. సో, ఏ రకమైన గచ్చు అనేది నెక్స్ట్ ఆప్షన్‌గా అడుగుతుంది. సో, మీ ఇంటి తాలూకా గచ్చు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఇంటి తాలూకా గోడలనేవి దేనితో కట్టి ఉన్నారు. మాక్సిమం అందరూ కాల్చిన ఇటుకలతోని గోడలనేవి ఉండడం జరుగుతుందండి. సో, ఏ రకమైన గోడలనేవి ఉన్నాయి అని చెప్పేసి కూడా అడుగుతుంది. మీ ఇంటి పైకప్పు కూడా ఏ రకమైన పైకప్పు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఆ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కాంక్రీట్‌తో చేసిన పైకప్పా? లేకపోతే వుడ్‌తో చేసిన పైకప్పా? అని చెప్పేసి అడుగుతుంది. అంటే స్లాబ్ ఏ రకమైన సంబంధించిన రకం అని చెప్పేసి క్వెషన్ అయితే అడగడం జరుగుతుంది. దీని తర్వాత మీ ఇంటి యొక్క వాడకం అంటే మీరు నివాసానికి వాడుతున్నారా? లేదా కమర్షియల్ పర్పస్ వాడుతున్నారా? లేకపోతే ఆ ఇంట్లో ఎవరు లేరా? ఆ ఇల్లు ఖాళీగా ఉందా? లేకపోతే రెంట్‌కి ఇచ్చున్నారా? లేకపోతే రెండింట్లో కలిపి మీరే ఉంటున్నారా? ఈ రకమైన క్వెషన్‌లనేవి అడగడం జరుగుతుంది. లేదా అది ప్రార్థనా స్థలమా? ఈ రకమైన క్వెషన్స్ ఉంటాయండి. నివాస స్థలం అయితే అది నివాసానికి సంబంధించిందని జెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి యొక్క జెండర్ అడుగుతుంది. తర్వాత వారి యొక్క క్యాస్ట్ అనేది అడగడం జరుగుతుంది. ఎస్సీయా? ఎస్టీయా? లేతే అదర్సా? అని జెప్పేసి క్యాస్ట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. మీది సొంత ఇల్లేనా? లేతే రెంట్‌కుంటున్నారా? లేకపోతే మీరిక్కడ రెంట్‌కున్నారు. కానీ మీ యొక్క సొంత ఇల్లు వేరే ప్లేస్‌లో ఉందా? లేకపోతే అక్కడ ఏమీ లేదు. ఇక్కడ మాత్రమే రెంట్‌కుంటున్నారు. ఇలాంటి ఆప్షన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, ఈ యొక్క ఆప్షన్స్ చూసుకొని మీరు ఆప్షన్స్ అనేది టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వంటగది గానివ్వండి, స్నానాల గది గానివ్వండి, మరుగుదొడ్డి గానివ్వండి, స్టోర్ రూమ్ గానివ్వండి, ప్రవేశ మార్గం గానివ్వండి, అంటే వరండా గానివ్వండి, ఇలాంటివి రూమ్ కింద అంటే గదుల కింద కౌంట్‌లోకి రావు. నివాస గది అంటే హాల్ గానివ్వండి, లేదా బెడ్‌రూమ్ గానివ్వండి, డైనింగ్ హాల్ గానివ్వండి, లేదా రీడింగ్ రూమ్ గానివ్వండి, ఇలాంటివన్నీ రూమ్స్ కింద వస్తాయండి కౌంటు. సో, ఇలాంటివి చూసుకొని మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఎంతమంది దంపతులుంటున్నారు అనే ఆప్షన్ అయితే అడుగుతుందండి. సో, ఇక్కడ పిక్చర్‌లో కూడా చాలా క్లియర్‌గా ఉందండి. ఇక్కడ చూడండి తాత, మామ ఉన్నారు. ఆళ్ళు ఒక దంపతులు. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్నారు. వారి యొక్క దంపతులు. నెక్స్ట్ కొడుకు, కోడలు ఉన్నారు. వారు ఒక దంపతుల కింద ఉన్నారు. ఇంకొక కొడుకు, ఇంకో కోడలు ఉన్నారు. వారు ఒక దంపతుల కింద ఉన్నారు. కానీ కిందన పిల్లలున్నారు. వారు దంపతుల కింద రారు. సో, మీ ఇంట్లో ఎంతమంది వివాహ దంపతులున్నారు అనే ఆప్షన్ అడుగుతుంది. సో, దీన్ని బట్టి మీరు ఎంతమంది వివాహ దంపతులున్నారనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు తాగే నీరు ఏ రకం అంటే శుద్ధి చేసిన వాటర్ తాగుతున్నారా? మునిసిపల్ వాటరే తాగుతున్నారా? లేకపోతే శుద్ధి చేయని వాటర్ తాగుతున్నారా? బావిలో నీళ్ళు తాగుతున్నారా? పంపు తాలూకు వాటర్ తాగుతున్నారా? లేదా నది లేదా కాలువలకు సంబంధించిన వాటర్ తాగుతున్నారా? ఇలా ఈ రకమైన ఆప్షన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. ఇందులో ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క త్రాగునీరు అనేది మీ ఇంటి ఆవరణలోనే ఉందా? లేకపోతే మీ ఇంటి బయట ఉందా? మీ ఇంటికి కొంచెం దూరంలో ఉందా? అంటే పట్టణ ప్రాంతాలైతే 100 మీటర్ల దూరంలో ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 500 మీటర్లు దూరంగా ప్రవహిస్తారండి. సో, ఈ యొక్క డిస్టెన్స్‌లో ఉందా? లేదా? అనేది కూడా ఆప్షన్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత మరుగుదొడ్డ సదుపాయం అనేది ఉందా? లేదా? అంటే టాయిలెట్స్ అనేవి ఇంట్లో ఉందా? లేదా? లేకపోతే ఆరు బయట ఉందా? అది ఇతరులతో కలిపి వాడుకుంటున్నారా? అంటే కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే 2, 3 ఇల్లులుంటాయండి. ఆళ్ళందరికీ కలిపి ఒకటే వాష్‌రూమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క టాయిలెట్స్‌ని అందరూ కంబైన్డ్‌గా వాడుకుంటా ఉంటారు. ఇలాంటి ఆప్షన్స్ ఒకవేళ ఉంటే అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి జరుగుతుంది. ఒకవేళ లేకపోతే లేదు అని జెప్పేసి కూడా ఆప్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అంతే కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ గురించి కూడా ఒక క్వెషన్ ఉంటుందండి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే మీ యొక్క ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అనేది కాలువల్లోకి పంపిస్తున్నారా? లేపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌లోకి పంపిస్తున్నారా? అని జెప్పేసి క్వెషన్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెలుగు అంటే మీకు ఇంటికి కరెంట్ ఉందా? లేదా? అని అడుగుతుంది. కరెంట్ లేకపోతే మీరు కెరోసిన్ వాడుతున్నారా? లేకపోతే సౌర విద్యుత్ వాడుతున్నారా? అంటే ఏ రకమైన ఇంధనంతో మీ ఇంటికి వెలుగనేది ఉంటుందని జెప్పేసి క్వెషన్ అయితే అడగడం జరుగుతుందండి. ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు వంటకి ఏం యూజ్ చేస్తున్నారు? వంట చెరకు యూజ్ చేస్తున్నారా? లేకపోతే పిడకలు వాడుతున్నారా? బొగ్గు వాడుతున్నారా? లేతే ఎల్‌పీజీ లేదా పీఎన్‌జీ వాడుతున్నారా? లేదా విద్యుత్ శక్తి అంటే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. దాని ద్వారా మీరు వంట చేసుకుంటున్నారా? అలా ఏ రకమైన ఇంధనంతో మీరు వంట అనేది చేసుకుంటున్నారని చెప్పేసి ఆప్షన్ అయితే జరుగుతుందండి. తర్వాత మీరు టెలివిజన్ అనేది వాడుతున్నారా? లేదా? అని జెప్పేసి అడుగుతుంది. అంటే దూరదర్శన్ డిష్ వాడుతున్నారా? లేకపోతే డీటీహెచ్ డిష్ వాడుతున్నారా? లేదా కేబుల్ కనెక్టివిటీ డిష్ వాడుతున్నారా? లేదా ఇప్పుడు ఇంటర్నెట్‌తో కూడా ఇప్పుడు ఛానెల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, అది వాడుతున్నారా? అని చెప్పేసి ఆప్షన్ అయితే అడుగుతుందండి. అంతేకాకుండా రేడియో అనేది వాడుతున్నారా? లేదా? అని చెప్పి కూడా ఆప్షన్ అయితే అడుగుతుంది. ఒకవేళ రేడియో వాడితే రేడియో ద్వారా వింటున్నారా? లేకపోతే సెల్ ఫోన్‌లోనే రేడియో వింటున్నారా? అని చెప్పేసి ఆప్షన్ కూడా అడగడం జరుగుతుంది.
తర్వాత మీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉందా? లేదా? అని అడుగుతుంది. లేకపోతే నో అనే ఆప్షన్ అనేది పెడితే ఏ క్వెషన్స్ అడగదండి. యెస్ అన్న కేస్‌లో అయితే మీరు ఆ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ల్యాప్‌టాప్‌కి లేదా కంప్యూటర్‌కి వాడుతున్నారా? లేకపోతే మొబైల్ ఫోన్స్‌కి వాడుతున్నారా? లేకపోతే మొబైల్ ఫోన్స్‌కే కాకుండా ఇతర డివైస్‌లన్నిటికి కూడా మీరు ఆ ఇంటర్నెట్‌ని వాడుతున్నారా? లేదా? అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత మీ ఇంట్లో ల్యాప్‌టాప్ ఉందా? లేదా? అన్న క్వెషన్ అడుగుతుంది. ల్యాప్‌టాప్ గాని, సిస్టమ్ గాని ఉన్నట్టయితే ఉంది అని చెప్పేసి ఆప్షన్ పెట్టాలి. లేకపోతే లేదు అని చెప్పేసి ఆప్షన్ అనేది పెట్టాలి. మీ ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ అనేది ఉందా? లేదా? అని అడుగుతుంది. లేదా మొబైల్ ఫోన్ అనేది ఉందా? లేదా? అని అడుగుతుంది. లేదా 2 ఉన్నాయని చెప్పేసి ఆప్షన్ కూడా అడగడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే ఏది లేదని చెప్పేసి ఆప్షన్ అయితే మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. వాహనాలు ఏం వాడుతున్నారని చెప్పేసి ఆప్షన్ అయితే అడుగుతుందండి. సైకిల్ వాడుతున్నారా? బైక్ వాడుతున్నారా? సైకిలు, బైకు 2 ఉన్నాయా? లేతే ఏమీ లేవా? అని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. అలాగే జీప్ గాని, కార్ గాని ఉన్నాయా? లేదా? అని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. ఉంటే ఉందని చెప్పేసి, లేదంటే లేదని చెప్పేసి ఆప్షన్ అయితే టిక్ పెట్టవచ్చు. తర్వాత మీ యొక్క ప్రధాన ఆహార వనరు ఏంటి అని అడుగుతుందంటే మీరు రైస్ తింటున్నారా? లేతే గోధుమలు తింటున్నారా? చపాతీ తింటున్నారా? జొన్నలు తింటున్నారా? అసలు ఏం తింటున్నారా? అని చెప్పేసి ఆప్షన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో సబ్మిట్ అనేది చేయాలండి. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు సవరణలు అనేది చేయించుకోవచ్చు. ఈ సవరణలు అనేది చేసిన తర్వాత సేవ్ యాస్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా అక్కడ సమర్పించు అని మీద క్లిక్ చేసిన వెంటనే అంటే సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఫైనల్‌గా సబ్మిట్ అయిపోయి మీకొక 12 అంకెల ఒక ఎస్‌సి కోడ్ అనేది రావడం జరుగుతుందండి. ఎస్‌సి ఐడీ అంటారు దీన్ని. 12 అంకెల ఎస్‌సి ఐడీ అనేది వస్తుందండి. ఇది మీకు మెసేజ్ కూడా వస్తుంది. మెయిల్‌కి కూడా మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇగో ఈ రకంగా సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి వచ్చి మీకొక కోడ్ అనేది రావడం జరుగుతుందండి. ఈ కోడ్ అనేది మీకు మెయిల్‌కి కూడా వస్తుంది. మీకు మొబైల్‌లో కూడా వస్తుంది. ఈ యొక్క కోడ్‌ని మీకు ఎప్పుడైతే మీకు ఎలిమినేటర్ మీ ఇంటి దగ్గరలోకి వస్తారో వారికి జస్ట్ ఈ కోడ్ చెప్తే చాలండి. వారు ఈ కోడ్‌ని ఎంటర్ చేసుకొని వెంటనే కంప్లీట్ అయితే అయిపోయినట్టు వాళ్ళు టిక్ అనేది పెట్టుకుంటారు. కానీ ఖచ్చితంగా కోడ్ వారికి చెప్పాలండి. చెప్పినప్పుడే మీ జనగణన అనేది కంప్లీట్ అయినట్టు. అంటే జనాభా లెక్కలు అనేది కంప్లీట్ అయినట్టు. ఎక్కడ రిజిస్టర్ అయినంత మాత్రాన కంప్లీట్ అయినట్టు కాదు. సో, ఖచ్చితంగా మీరు ఆ కోడ్‌ని మాత్రం మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి. అలాగే మీ వాట్సాప్‌లో సేవ్ చేసుకోండి. అలాగే మీ మెయిల్‌లో కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా పుస్తకంలో రాసి సేవ్ చేసుకుంటే వెంటనే వారు వచ్చిన వెంటనే వారికి తెలియజేసినట్టయితే వారు ఈ యొక్క కోడ్‌ని ఎంటర్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అనేది చేయడం అయితే చేస్తారండి. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఈ యొక్క సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది 16/4/2026 నుంచి 30/4/2026 మధ్యన జరుగుతుందండి. అదే తెలంగాణ వారికైతే 26/4/2026 నుంచి 10/5/2026 మధ్యన జరుగుతుందండి. కాబట్టి ఈ డేట్‌ల్లో మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది చేసుకోగలరండి. అంటే మీకు మీరుగా మీ యొక్క జనాభా లెక్కల్ని నమోదు చేసుకోగలరు. ఈ సమయంలోనే అవుతుందండి. ఈ సమయం తర్వాత డైరెక్ట్‌గా ఎవరైతే జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తారో వారు చేస్తారండి. అప్పటి వరకు మాత్రం ఇందులో అవుతుంది. ఆ తర్వాత సెల్ఫ్‌గా చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఎవరైనా సెల్ఫ్‌గా చేసుకోవాలనుకుంటే ఈ డేట్‌లోనే చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.